हर ही ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः। శివశక్తి స్వరూపులారా, ఇప్పుడు భ్రామరి మంత్ర భ్రామరి దేవి యొక్క మంత్రము, శ్రీమాత భ్రామరి దేవత మంత్రము మేము ముందుకు తెస్తుంది రత్నశ్రీ హిందూ సేవా సమాజ్. ఈ మంత్రము దుర్గాదేవి యొక్క మంత్రములు మనం ఇంతకు ముందు చెప్పి ఉన్నాము. ఆ విధానాలను వర్తింపజేస్తూ అతి సునాయాసంగా భయ నివారణ, సకల దుఃఖ నివారణ మరియు సకల శత్రు సంహరణ, మన గృహస్థ ధర్మంలో వస్తున్న సకల సమస్యలకు పరిష్కారము ఈ ఒక్క మంత్రంతో చేసుకోవచ్చు. ఈ మంత్రము చేయాలనుకునే వాళ్ళు యథాశక్తి శ్రీమాతను భ్రమరాంబ శక్తిని పూజిస్తూ తొలి సంధ్య మరు సంధ్య దీపారాధన చేస్తూ శక్తి కొలది జపం చేసి వారి యొక్క సమస్యలు పరిష్కరించుకోగలరు. విధియుక్తంగా చేయాలనుకునే వాళ్ళు 22 రోజులు రోజుకి 8 మాలలు జపం చేసి కూడా శ్రీమాత యొక్క అనుగ్రహం పొందగలరు. ఈ దేవతలకు మనం పీఠ దేవతగా అమర్చుకొని శాశ్వత దేవతగా ఆరాధన చేస్తూ మన యొక్క వెలువెల్పుగా వేడుకుంటాము అన్నప్పుడు ఈ మంత్రమును 1,00,000 జపం చేసి పురస్కరణ విధులు గావించి గురువు యొక్క ఆజ్ఞపై ఇంట్లోని మన దేవతగా మార్చుకోవచ్చు. ఈమె అనుగ్రహంతో సకల విధములైన నష్ట కష్టముల నుండి బయటపడి మనం సుఖవంతమైన జీవితమును గడపడంతో పాటు మనం 10 మందికి మార్గదర్శకం కాగలం. వారి యొక్క సమస్యలు కూడా తీర్చగలం. ఇప్పుడు చెబుతున్న మంత్రములన్నీ దేవతను స్థాపించి మనం అదే దేవత ఆరాధనలో నిరంతరం ఉండగల మహోత్తరమైన దేవతలు. భ్రమరాంబ అంటే తెలుగు వారికి తెలియనిది కాదు. ఎందుకంటే శ్రీశైల మల్లికార్జున స్వామి భ్రమరాంబికకు ఒకసారైనా దర్శనం చేసి ఉంటాం. మేమైతే చాలా సార్లు దర్శనం చేసుకున్నాం. ఆమె యొక్క దర్శన భాగ్యంతో మా జీవితంలో పెంచాయి. శివుని యొక్క శాప్యంతో భ్రామరంగా మారిన భ్రామరి శక్తి రాక్షస సంహారం చేసి దేవలోకమును కాపాడి దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించడంలో ప్రథమ వరుసలో ఉండే శ్రీమాత ఎక్కడ దుష్టులు ఉన్నారు, శిష్టులను లేక తన భక్తులను వేధిస్తున్నారు అంటే ఏ అవతారంలో పైన వచ్చి వారిని సంహరించడంలో శ్రీమాతకు ప్రత్యేకతే ఉంది. భ్రామరి శక్తిగా మారి అసురులను సంహరించి అక్కడ పీఠమును స్థాపించి మల్లికార్జున స్వామి సమేతంగా అక్కడ కొలువుంటూ మనలను ఉద్ధరించడానికే అక్కడ దర్శనమిస్తూ మన యొక్క ఎదలను బాధలను తీరుస్తూ తెలుగువారి పాలిట కల్పతరువులా వెలిచిన శ్రీ భ్రమరాంబ దేవత యొక్క మంత్రము ఎటువంటి సందేహములు లేకుండా ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు. ఎర్రని వస్త్రములు, ఉత్తరాభిముఖము మరియు శుచి శుభ్రతలు పాటిస్తూ సుస్నాతులై ఉంటూ హైందవ సనాతన ధర్మ విధులను తూచా తప్పకుండా పాటిస్తూ చేయగలిగితే విశేషమైన ఫలితములు పొందగలం. దివ్యాత్మ స్వరూపులారా, మీకు అతి ప్రభావవంతమైన 3 మంత్రములు అందిస్తూ ఉన్నాము. ఒక మంత్రము కంటే ఒకటి గొప్పదిగానే చెప్పుకోవచ్చు. ప్రతి మంత్రము నాకు విధానంలో ఒకటే. 22 రోజులు రోజుకి 8 మాలలు చేసుకొని మీ సమస్యల నుండి బయటపడడంతో పాటు మీరు భ్రమరాంబ యొక్క గొప్పతనాన్ని వెలుగెత్తి చాటుతూ మీరు ముందు సుఖపడి ఈ విద్యతో 10 మందికి ఉపకారం కూడా చేయగలరని ఆశిస్తూ 3 మంత్రములు అందిస్తూ ఉన్నాము. దానిలో మొదటి మంత్రము ఓం దుం భ్రామరీ దేవి మాం బాధ నష్టాయ నష్టాయ హుం ఫట్. మంత్రం మరోసారి ఓం దుం భ్రామరీ దేవి మాం బాధ నష్టాయ నష్టాయ హుం ఫట్. మంత్రం మరోసారి ఓం దుం భ్రామరీ దేవి మాం బాధ నష్టాయ నష్టాయ హుం ఫట్. దివ్యాత్మ స్వరూపులారా, ఈ మంత్రము యథాశక్తి జపించి మన కామ్యములన్నీ నెరవేర్చుకోగలం. అదే ప్రకారంగా చాలా శక్తివంతమైన శత్రు నిర్భేద్యమైన సర్వరక్ష సర్వోపద్రములను ఉపశమనం చేయగల సర్వశత్రులను భంజింపగల అనగా నాశనం చేయగల మహోత్తరమైన బీజ మంత్రము. ఈ మంత్రము నారద మునిచే చేయబడిన మహాశక్తివంతమైన మహామంత్రము, రక్షణ కవచ మహామంత్రము. ఓం హ్రీం దుం భ్రామరీ దేవి సర్వ దుఃఖ వినాశిని సర్వోపద్రవ ఉపశమని మాం రక్ష రక్ష మమ శత్రున్ భంజయ ధూం హ్రీం హుం ఫట్ స్వాహ. మంత్రం మరోసారి ఓం హ్రీం దుం భ్రామరీ దేవి సర్వ దుఃఖ వినాశిని సర్వోపద్రవ ఉపశమని మాం రక్ష రక్ష మమ శత్రున్ భంజయ ధూం హ్రీం హుం ఫట్ స్వాహ. మంత్రం మరోసారి ఓం హ్రీం దుం భ్రామరీ దేవి సర్వ దుఃఖ వినాశిని సర్వోపద్రవ ఉపశమని మాం రక్ష రక్ష మమ శత్రున్ భంజయ ధూం హ్రీం హుం ఫట్ స్వాహ.
దివత్మ స్వరూపులారా, ఈ మంత్రము కూడా 22 రోజులు రోజుకి 8 మాలలు చేసి శ్రీమాత భ్రామరి శక్తి యొక్క అనుగ్రహంతో సకల విధములైన శ్రేయస్సులు పొందగలం, సర్వశత్రువులను నాశనం చేయగలం, సర్వత్రా విజయములను చేకూర్చుకోగలం. మానవ జీవితంలో వస్తున్న ప్రతి దుఃఖమునకు ఉపశమనం ఈ మంత్రము. మీరు యథాశక్తి జపం చేసి మీ ప్రతికూలతలను అనుకూలతగా మార్చుకోగలరు. దీనిలో ఎటువంటి సందేహం అయితే లేదు. కాగా శ్రీమాతను ఉపాసన పూర్తి చేసిన తర్వాత, శ్రీమాత యొక్క మంత్రము ఉపాసన పూర్తి చేసుకున్న తర్వాత ఈ మంత్రములు ఎవరి వద్ద పొంది ఉన్నారో ఆ గురువుని సాక్షాత్కరించి మీ శక్తి కొలది యజ్ఞము లేదా దశాంశము యజ్ఞము, తర్పణము, మార్జనము, ప్రీతాన్న భోజనం ఇచ్చి తర్వాత గురువు యొక్క ఆజ్ఞతో భ్రమరాంబికా దేవిని మూలదేవతగాను గృహదేవతగాను స్థాపించుకొని నిత్యము పూజిస్తూ ఆమె యొక్క అనుగ్రహంతో ఇతర ఏ దేవతల యొక్క ఆవశ్యకత లేకుండా సునాయాసంగా జీవితం గడపడంతో పాటు మీ చుట్టూ ఉండే వారికి, మీ వద్దకు వచ్చే వారి యొక్క సమస్యలు కూడా మీరు అతి సునాయాసంగా తీర్చగలరు. దివ్యాత్మ స్వరూపులారా, భ్రామరీ శక్తి యొక్క చరిత్రలు చాలా వరకు చెప్పబడి ఉన్నాయి. దానిలో శ్రీశైలం అంటేనే మహోత్తరమైన పర్వతము. ఎందుకనగా శిలద మహర్షి తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి శివుణ్ణి ప్రసన్నము చేసుకున్న తర్వాత శివుడు నీకేమి కావాలి అని కోరగా, నాకు రాజ్యములు వైభవములు అని కోరకుంటా నాకు 2 కొడుకులు కావాలి. ఆ 2 కొడుకులు కూడా నిన్ను ఎప్పుడు వీపుపై మోస్తూ ఉండాలి. వారి యొక్క వీపుపై నువ్వు నిరంతరం నివాసం చేయాలి అని వరం కోరుకున్నాడు. దానికి శంకరుడు అభయమిచ్చాడు. వారిలో ఆ శిలద మహర్షికి 2 కొడుకులు పుట్టారు. పెద్ద కుమారుడు శ్రీశైల పర్వతం, రెండవ కుమారుడు నందీశ్వరుడు. నందీశ్వరుడు అందరికీ సుపరిచితం, కానీ ఇతను చిన్న కుమారుడు. పెద్ద కుమారుడు శ్రీశైల పర్వతం. అందుకోసమే శ్రీశైలంపై శ్రీ మల్లికార్జున స్వామి తమ దేవేరి సమేత అనగా భ్రమరాంబ సమేత ఎప్పుడు నివాసం ఉంటాడు. ఎందుకంటే అది మన కోసమా ఎవరి కోసం అనేది తర్వాత విషయం. గాని శిలద మహర్షికి వరం ఇచ్చి ఉన్నాడు కాబట్టి అక్కడ నిరంతరం శంకరుడు విహారం చేస్తూనే ఉంటాడు. దివ్యాత్మ స్వరూపులారా, ఇక భ్రమరాంబను ప్రసన్నం చేసుకుని భ్రమరాంబ యొక్క అనుగ్రహం పొంది సకల విధములైన బాధ్యతలను భ్రమరాంబకు అప్పజెప్పి మనం సునాయాసంగా జీవితం గడిపే అతి శక్తివంతమైన మహామంత్రము ఇప్పుడు అందిస్తున్నాము. ఈ మంత్రమును కూడా జపించగలిగితే ఇంకా మీకు పురోగతి కలుగుతుంది. దివ్యాత్మ స్వరూపులారా, 3 మంత్రములు వినండి. ఏ మంత్రం మీకు అనుకూలంగా ఉంటే ఆ మంత్రమును జపించి శ్రీమాత యొక్క అనుగ్రహం అతి సునాయాసంగా పొందండి. ఇప్పుడు 3వ మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం క్లీం భ్రామరీ శక్తి మల్లికార్జున స్వామి సమేత శ్రీశైల శృంగ విహారిణి మాం రక్ష రక్ష క్లీం శ్రీం హ్రీం ఐం. మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం శ్రీం క్లీం భ్రామరీ శక్తి మల్లికార్జున స్వామి సమేత శ్రీశైల శృంగ విహారిణి మాం రక్ష రక్ష క్లీం శ్రీం హ్రీం ఐం. మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం శ్రీం క్లీం భ్రామరీ శక్తి మల్లికార్జున స్వామి సమేత శ్రీశైల శృంగ విహారిణి మాం రక్ష రక్ష క్లీం శ్రీం హ్రీం ఐం. దివ్యాత్మ స్వరూపులారా, ప్రసంగంలో వినండి, అవగాహన పెంచుకోండి, తర్వాతే జపములకు ఉపక్రమించండి. బాధ నివృత్తుల కోసం, సకల దుఃఖ నివారణ కోసం, సర్వ మనోవాంఛలు సిద్ధింపజేసుకోవడం కోసం ఈ మంత్రములు చాలా వరకు ఉపకరిస్తాయి. భ్రమరాంబిక అంటేనే మన దేవత, మన తెలుగు దేవత, మన ఆంధ్ర దేవత. కాబట్టి ఏదో ఒక రోజు మనం దర్శనం చేసే ఉంటాం. ఆమె చాలా సౌమ్య రూపంగాను శాంత రూపంగాను దర్శనమిస్తుంది. గాని పిల్లల యొక్క అనగా భక్తుల యొక్క బాధల కోసం అతి విజృంభణ శక్తిగా కూడా మారి మన యొక్క బాధలన్నీ తీర్చగలదు. దివ్యాత్మ స్వరూపులారా, ఎటువంటి సందేహములు లేకుండా ముందు ప్రసంగములు విని అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించి మన యొక్క దుఃఖములన్నీ నివారణ చేసుకుంటారని, సమాజంలో గౌరవప్రదంగా జీవించేందుకు ఆవశ్యకత కలిగిన ఉపాసనలు చేస్తారని ఆశిస్తూ, హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడం ఒక బాధ్యతగా తీసుకుంటారని ఆశిస్తూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్.